బులెటిన్లో మరో బ్రేకింగ్ ను చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైన్సాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బైన్సాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా లేదా పర్మిషన్ తీసుకోవాలా? బైన్సా ఈ దేశంలో తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు. అసలు బైన్సాలో అల్లర్లు సృష్టించింది ఎవరు? ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. తాను బైన్సాలో పాదయాత్ర చేస్తే నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ము కాస్తుందని, మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తుందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తి లేదన్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్రను కొనసాగిస్తామని బండి సంజయ్ తెలిపారు. పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాల గురిస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినా మనకు తెలియదు. మేము 4 ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ జరగలే. అక్కడ దేవాలయంలో పూజలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈ రోజు పూజలు చేయాలని పడుకున్నాం, కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా లేదు. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ఇవాళ ఆ ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలే ప్రభుత్వం. నేను పోలీసు రిక్వెస్ట్ చేసిన, మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేదనుకుంటే ఆ యాత్రా స్థలానికి రేపు పోయినప్పుడు మీరు ఆపండి, కానీ కనీసం పూజ చేసుకునే అవకాశం కూడా మురుగత్వం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న చూసారు, నిన్న రాత్రి ఏం జరిగింది అనేది. పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాల గురిస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినా మనకు తెలియదు. మేము 4 ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ జరగలే. అక్కడ దేవాలయంలో పూజలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈ రోజు పూజలు చేయాలని పడుకున్నాం, కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా లేదు.